జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ముందుగా ఫస్ట్ మీకు దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. ప్రియమైనటువంటి మీనరాశి మిత్రులారా, మీకు అనుకూలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఈ నెల అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ప్రభుత్వ వ్యవహారాలు శుభప్రదంగా ఉంటుంది. మీరు కోల్పోయినటువంటి ఏవేవైతే కోల్పోయినారో, ఎలాగో 7.5 శని మీకు నడుస్తుంది. కొన్ని కోల్పోయినట్టు ఉంటారు కదా, వాటన్నిటికీ ఉపశమనం అని చెప్పచ్చు. మళ్ళీ మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. కుటుంబం సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మీ డెట్స్ అంతా క్లియర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి చూసారా, మీ యొక్క వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో స్థలంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అవన్నీ కూడా పరిష్కారానికి వచ్చే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. మీ యొక్క సంతానం విషయంలో మంచి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. పాత రుణాలు ఏమైనా, ఓల్డ్ డెట్స్ ఏమైనా ఉంటాయి చూసారా, అవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ సహ ఉద్యోగుల యొక్క సహకారం చాలా ఉంటుంది. ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ ఉంటుంది. కానీ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మీ యొక్క నోటి యొక్క ఇబ్బంది ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవాలి, బ్యాంక్, చిట్ ఫండ్స్, ఇవన్నీ కూడా కాస్త దస్తావేజుల మీద సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని, మీకు అవన్నీ రాబోతున్నాయి. కానీ దస్తావేజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రయత్నాలు మీరు ప్రయత్నం చేయండి, భగవంతుడు మీకు అనుగ్రహం ఇస్తాడు. మీ తోటి వ్యాపారం నుండి పోటీని మాత్రం పొందక తప్పదు ఉంటుంది. భాగస్వామి పక్షం, పార్ట్నర్షిప్ లో కాస్త గొడవలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా ఇది ఒక మంచి కాలం అని కూడా చెప్పచ్చు. ఇతరులు మాట్లాడేటప్పుడుగా ఓపిక ఉండండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా వాళ్ళ మాట విని మీ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు ఒక స్పాన్సర్గా ఉండాలి కానీ మీరు బెగ్గర్గా ఉండకూడదు. కాబట్టి ఆ రకంగా 10 మందికి సహాయం చేసే స్థితిలో భగవంతుడు మీకు ఉంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. ఇతరుల కోరికలు తీర్చడానికి కోసమే ఉన్న మీనరాశి మిత్రులారా, కాస్త మీరు అలంకార ప్రియులు కాబట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. మీకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి. గృహోపీకరణ వస్తువులు కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. అదృష్ట రోజులు ఈ అక్టోబర్ నెలలో 1, 8, 11, 14, 17 చంద్రాష్టమం. ఈ యొక్క అక్టోబర్ ఉదయం 4 గంటల నుంచి ఎలా ఉంటుంది అని అంటే, 4వ తారీఖున నుండి 5, 6 వరకు ఉంటుంది ఆ చంద్రాష్టమం. 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. రాజకీయ నాయకులకి ఇది కాస్త 60 and 40గా కనబడుతుంది. మీ యొక్క దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ పర్వాలేదు. మీడియా రంగం వారికి మిశ్రమంగా కూడా చెప్పవచ్చు. ఒక రకంగాను పరిహారం, మీకు లక్కీ నంబర్ అని చెప్తే నంబర్ 1 అనేది మీకు చాలా కలిసి వస్తుంది. రెడ్ ఆర్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి. ఎలాగో దీపావళి వస్తుంది కదా, మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. పేదవాళ్ళకి ఆహారం, ఆకలి అన్న వారికి ఆహారం ఇవ్వండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యపరంగా బాగుంటారు. గ్రహదోషం తొలగి ఉంటుంది. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.